హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు చూసిన టాప్ 10 హారర్ మూవీస్ సజెస్ట్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్. మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ వల్ల ఈ వీడియోకి ఇంకొంచెం బూస్ట్ యాడ్ అవుతుంది. ఒక 200 లైక్స్ టార్గెట్గా పెట్టుకుందాం. అండ్ అలాగే ఇప్పటి వరకు మీరు చూసిన బెస్ట్ హారర్ మూవీ ఏంటో కామెంట్స్లో చెప్పండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. 10th మూవీ ఈస్ ఐటీ చాప్టర్ 1. నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక ఊరిలో చిన్న పిల్లలందరూ మిస్ అవుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలియక ఊరిలో జనాలందరూ భయపడుతూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది, అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఎవరైనా కిడ్నాప్ చేస్తారా, చేసుంటే ఎవరు చేశారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఐఎండిబిలో ఈ మూవీకి 7.3 రేటింగ్ ఉంది గైస్. నేను ఈ మూవీ చూసి చాలా రోజులైంది. ఈ మూవీ ఎలాంటి వాళ్ళ కోసం అంటే, పెద్దగా హారర్ మూవీస్ చూడని వాళ్ళు ఉంటారు కదా, లైక్ బిగినింగ్ స్టేజ్ లో ఉంటారు కదా, వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది. మెచ్యూర్ ఆడియన్స్ కి అయితే పెద్దగా అనిపించకపోవచ్చు. హారర్ సీన్స్ కానీ, జంప్ స్కేర్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఆ రోజుల్లో ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. 9th వన్ ఈస్ లైట్స్ అవుట్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక యంగ్ ఏజ్ అమ్మాయికి వాళ్ళ అమ్మకి దయ్యం పట్టిందని తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ దయ్యాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఐఎండిబిలో 6.3 రేటింగ్ ఉంది గైస్. డెఫినెట్లీ తీసి పడేసే మూవీ అయితే అస్సలు కాదు. స్టోరీ కొంచెం మిగతా హారర్ మూవీస్ తో కంపేర్ చేస్తే రొటీన్ గానే ఉంది కదా అనిపిస్తుంది. బట్ సినిమా మాత్రం చాలా బాగుంటుంది గైస్. జంప్ స్కేర్స్ కానీ, బీజిఎం కానీ ఇవన్నీ ఈ మూవీలో చాలా బాగుంటాయి. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. 8th మూవీ ఈస్ సినిస్టర్స్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ కొత్తగా ఒక ఇంట్లో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళాక వాళ్ళకి ఒక బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్ లో కొన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. సో అసలు ఆ వీడియోస్ ఏంటి, నెక్స్ట్ వీళ్ళు ఆ ఇంట్లో ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఐఎండిబిలో 6.8 రేటింగ్ ఉంది గైస్. డెఫినెట్లీ ఈ మూవీ చూసాక అట్లీస్ట్ ఒక రోజు వరకైనా మన మైండ్ నుంచి అసలు వెళ్ళదు. ఇప్పుడు మనం ఉంటున్న ఇంట్లో కూడా అన్యూజువల్ థింగ్స్ నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలాంటి ఇంపాక్ట్ ఈ మూవీ క్రియేట్ చేస్తుంది. చాలా క్రీపీ హారర్ సీన్స్ ఉంటాయి. స్పైన్ చిల్లింగ్ బీజిఎం ఉంటుంది. సో ఇంకా చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి, డిసప్పాయింట్ అయితే అస్సలు అవ్వరు. 7th మూవీ ఈస్ గాంజియం హాంటెడ్ అసిలియం. ఇది ఒక కొరియన్ హారర్ థ్రిల్లర్ మూవీ గైస్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎక్కడో ఊరి బయట పాడుపడ్డ ఒక ఓల్డ్ హాంటెడ్ హాస్పిటల్ కి వెళ్ళి యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఐఎండిబిలో 6.5 రేటింగ్ ఉంది గైస్. ఇందులో నిజంగా మామ జంప్ స్కేర్ సీన్స్ అయితే సడన్ గా వచ్చేస్తాయి. కొంచెం సెన్సిటివ్ పీపుల్ అయితే ఈ మూవీ చూడకపోవడమే మంచిది. హారర్ ఫ్యాన్స్ అయితే నాకు తెలిసి ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ కన్సిడర్ చేయండి గైస్, చాలా బాగుంటుంది ఈ మూవీ అయితే. 6th వన్ ఈస్ ద రింగ్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక జర్నలిస్ట్ ఒక సిరీస్ ఆఫ్ బ్రూటల్ కిల్లింగ్స్ వెనుక ఎవరున్నారో కనుక్కోవాలి, లేకపోతే నెక్స్ట్ టార్గెట్ తనే. అసలు ఆ కిల్లింగ్స్ చేస్తుంది ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీకి ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ పార్ట్ 1 ఈస్ కల్ట్ క్లాసిక్ గైస్. ఐఎండిబిలో 7.1 రేటింగ్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ మూవీ గైస్. ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చూడండి, చాలా బాగుంటుంది. 5th వన్ ఈస్ ద వెయిలింగ్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. నాకు తెలిసి ఆల్రెడీ చాలా మంది చూసేసి ఉంటారు. ఐఎండిబిలో 7.4 రేటింగ్ ఉంది గైస్. ఇదొక ఫోక్లోర్ హారర్, అంటే కొరియన్ రిచువల్ కి సంబంధించిన హారర్ మూవీ. సేమ్ ఇలాంటిదే ఎక్సుమా అని ఇంకొక మూవీ ఉంది. రెండు మూవీస్ కూడా చాలా బాగుంటాయి గైస్. కొరియన్ మూవీస్ లో హారర్ మూవీస్ అంటే ఫస్ట్ ఈ రెండు మూవీస్ పేరే గుర్తొస్తాయి. డెఫినెట్లీ ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. 4th వన్ ఈస్ ద షైనింగ్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ 1980s లో వచ్చింది గైస్. కొంచెం ఆ టేకింగ్ అండ్ ఎఫెక్ట్స్ కొంచెం ఓల్డ్ గా అనిపిస్తాయి. ఐఎండిబిలో 8.4 రేటింగ్ ఉంది. నేను రీసెంట్ గానే చూసాను, నాకైతే భలే నచ్చింది మామ. ప్లాట్ ఏంటంటే, హీరో ఒక హోటల్లో వర్క్ చేస్తుంటాడు. అక్కడ తన వైఫ్ అండ్ తన కొడుకు కూడా ఉంటారు. సడన్ గా తన వైఫ్ ఏవో సూపర్ న్యాచురల్ థింగ్స్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. హారర్ జనర్ లోనే ఇదొక బెంచ్ మార్క్ లాంటి మూవీ గైస్. డెఫినెట్లీ చూడండి. ఓల్డ్ మూవీ కదా అని లైట్ తీసుకోకండి. లైట్ తీసుకుంటే మాత్రం చాలా మంచి మూవీ మిస్ అయిపోతారు. వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను ఇలాంటి రికమెండేషన్ వీడియోస్ ఆల్రెడీ చాలా చేశాను, ఇంకా చేస్తూనే ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. 3rd వన్ ఈస్ ద కంజ్యూరింగ్. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది కూడా ఆల్రెడీ చాలా మంది చూసేస్తుంటారు. ఐఎండిబిలో ఈ మూవీకి 7.5 రేటింగ్ ఉంది గైస్. హారర్ మూవీస్ టాపిక్ వస్తే ఈ మూవీ నేమ్ ఖచ్చితంగా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే, ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని ఒక ఫ్యామిలీ హైర్ చేసుకుంటారు. వాళ్ళ ఫామ్ హౌస్ లో ఏవో సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతున్నాయని, అవేంటో తెలుసుకోవాలని ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని హైర్ చేసుకుంటారు. సో ఇప్పుడు స్టోరీలో నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. హారర్ మూవీ లవర్స్ అయితే
ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి గైస్. బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, జంప్ స్కేర్స్ కానీ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. సెకండ్ వన్ ఈస్ హెరిడేటరీ. ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఆల్రెడీ చాలా మంది చూసేస్తుంటారు. ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడండి గైస్. ఐఎండిబిలో 7.3 రేటింగ్ ఉంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మెయిన్ క్యారెక్టర్ కి హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్ళ అమ్మ చనిపోతుంది. వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతుంటాయి. సో ఇప్పుడు అవేంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ హారర్ మూవీస్ అన్నిట్లో స్టోరీ సిమిలర్ గానే ఉంటుంది గైస్. జస్ట్ ప్రెజెంటేషన్ కోసం అండ్ హారర్ సీన్స్ కోసం మాత్రమే చూడాలి. ఈ మూవీ కూడా ద వేలింగ్ లాగా ఫోక్లోర్ హారర్ మూవీ గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. జంప్ స్కేర్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉంటాయి. అసలు ఫోర్స్డ్ గా అనిపించావు. ఇంకా చూడకపోతే ఈ రోజే చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఫైనలీ నంబర్ 1 ఈస్ ద రిచువల్. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. 6.4 IMDb రేటింగ్ ఉంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, కొంతమంది ఫ్రెండ్స్ అడవిలో ట్రెక్కింగ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏదో తెలియని ఒక సూపర్ న్యాచురల్ థింగ్ వాళ్ళని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. సో అసలు అదేంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో హారర్ జనర్ లోనే 2 జనర్స్ ని కలిపినట్టు అనిపిస్తుంది గైస్. అదేంటంటే ఫోక్లోర్ హారర్ ప్లస్ డ్రామా బేస్డ్ హారర్. హారర్ సీన్స్ అయితే చాలా న్యాచురల్ గా ఉంటాయి గైస్. డెఫినెట్లీ మన టైం కి వర్త్ మూవీ అనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. నేను ఇన్ని రోజులు ఈ మూవీని ఎలా మిస్ అయ్యా అనిపించింది. డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఇది గైస్, నేను ఇప్పటి వరకు చూసిన కొన్ని బెస్ట్ హారర్ మూవీస్. మీరు ఇప్పటి వరకు చూసిన బెస్ట్ హారర్ మూవీ ఏంటో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.